హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు సినిమాస్కి సంబంధించి చాలా మట్టుకి ఎక్కడో వినిపించిన డైలాగ్స్ కానీ ఏదన్నా మాస్ డైలాగ్ అనిపించిన లేదు అంటే ఎవరైనా ఒక ట్రెండింగ్ పర్సన్ చెప్పిన డైలాగ్ అయినా సరే ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరికి తెలిసి వస్తుంది అనమాట. ఓకే, ఈ సాంగ్ నెక్స్ట్ వచ్చే సాంగ్లో ఈ మాట వచ్చే అవకాశం ఉంది అని. అయితే మొన్ననే మనం చూసాము గుంటూరు కారం మూవీలో కుర్చీని మడతబెట్టే సాంగ్ అని చెప్పేసి ఒక బెగ్గర్ ఆయన కుర్చీ తాత అని కూడా మనం పిలుచుకుంటాం. ఆయన పైన ఒక సాంగ్ ఉండిద్ది. అండ్ అలాగే ఎవరెవరైతే ఇప్పుడు మనకి ఇన్స్టాలో ఫేమస్ అవుతారో వాళ్ళ డైలాగ్స్ కానీ వాళ్ళు పాడిన పాటలు కానీ అవన్నిటినీ ఫేమస్ చేస్తుంటారు. పల్సర్ బైక్ అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కొత్త సినిమాలో ఒక మంచి ట్రెండింగ్ సాంగ్ని తీసుకోవాలి అని చెప్పేసి డైరెక్టర్లు కూడా చాలా మట్టుకి సింగర్స్ని అలాగే రైటర్స్కి ఎంతోగానో చెప్తున్నారట. సో మరి ఇదే టైంలో పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి రామే హీరోగా ఉన్నప్పటికీ కావ్య హీరోయిన్గా అండ్ అలాగే పాత హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో నభా నటాషా అండ్ అలాగే నిధి అగర్వాల్ ఇద్దరూ ఉండట్లేదు, ఎందుకంటే తను వేరే సినిమాలలో బిజీగా ఉండబోతుంది. అయితే రీసెంట్గానే ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేయగా ఆ సాంగ్లో ఫేమస్గా మనం మీమ్స్లలో కూడా చూస్తూ ఉంటాం, ఏం చేద్దామంటావు మరి అని కేసీఆర్ ఒక ప్రెస్ మీట్లో అనటం జరిగింది. ఏం చేద్దామంటావు మరి అని ఆయన ఒక వర్డ్ యూజ్ చేస్తారు. అయితే ఈ ఐటమ్ సాంగ్లో ఎవరైతే కేసీఆర్ వాయిస్ని ఎగ్జాక్ట్గా అందులో మధ్యలో వస్తుందన్నమాట. ఏం చేద్దామంటావు మరి అని చెప్పేసి కేసీఆర్ చెప్పిన మాట అందులో సాంగ్ మధ్యలో రావడంతో ఇప్పుడు టీఆర్ఎస్ అభిమానులు అలాగే టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎంతోమంది కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఆయనకి మీరు ఇచ్చే మర్యాద ఇదా? అసలు ఇలాంటి పాటలో ఆయన చెప్పిన మాట పెట్టడం ఏంటి? దాన్ని వేరే ఉద్దేశంతో పెట్టొచ్చు కదా, వేరే వాళ్ళతో డబ్బింగ్ చేసి పెట్టచ్చు కదా, అది ఓన్లీ డైరెక్ట్ కేసీఆర్ వాయిసే పెట్టడం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన అపోజ్ చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ దీనిపైన ఇంకా పూరి జగన్నాథ్ అండ్ వాళ్ళ టీం ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. కానీ వెయిట్ చేసి చూద్దాం, మరి వీళ్ళు రిప్లై ఇస్తారా ఇవ్వరా అనేది ఇంకొద్ది రోజులు అయితే తెలిసిపోతుంది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి.